స్వీట్ పొటాటో ఉంది. తీసుకున్నావా? అక్కడేద్దామా? ఇక్కడ రైతు అండి, ఇది వంజరి అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇక్కడ స్వీట్ పొటాటో రైతు, ఇది పేరు సంతోష్ కుమార్. ఇది 3 నెలల పంట అనమాట. ఈ 3 నెలలు ఏంటంటే బెడ్ సిస్టమ్, పొలం దున్ని బెడ్ సిస్టమ్ లాగా బెడ్లు కట్టి దాంట్లో ఈ మొక్క తీసుకొచ్చి అందులో నాటడం జరుగుతుంది. అది 3 నెలల తర్వాత ఇలా ఇలా గ్రోత్ వచ్చి మీకు చూపిస్తాను రండి. ఇలా ఇట్లా ఈ రెడ్ కలర్లో దుంప కడుతుంది. దీన్ని స్వీట్ పొటాటో అంటారు. మనం చూస్తుంటాం కదా, ఎర్ర దుంపలు చిలకడ దుంపలు అంటాం. సో ఇదే అనమాట. చాలామందికి తెలియదని ఈ వీడియో మీకోసం నేను తీయడం జరిగింది. ఎన్ని నిమిషాలు వచ్చింది? వచ్చేసిందండి. రన్నింగ్ అవుతుందా? అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే చిలకడ దుంప. ఈ బెడ్ సిస్టంలోన ఇది ఇలాగా ఒక వరుస క్రమంలో వేసుకుంటే ఇలా తయారవుతుంది అనమాట పంట. ఇది 3 నెలల క్రాపు. ఇది ఏజెన్సీ ప్రాంతాల్లో మన గిరిజన రైతులు పండించుకున్న పంట. అంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక పంట భూమి మీద ఉండాలి పండించుకోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి పంటలు, అంతర పంటలు, ఇట్లాంటి పంటలు పండించుకుంటూ ఉంటారు. అందులో భాగంగా కాయగూరలని, వ్యవసాయం పండే చోట వ్యవసాయం పండిస్తారు, కాయగూరలు పండే చోట కాయగూరలు పండించుకుంటారు. ఇతను రైతు, ఈయన పేరు సంతోష్. మనం చూస్తున్నాం కదండి, ఈయన రైతు సంతోష్. ఈయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి సంతోష్, అసలు మీది ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు వ్యవసాయం ఎలా చేసుకుంటున్నారు, ఈ పద్ధతులు కొద్దిగా తెలియజేయండి. మా ఊరు పిన్నకెళ్తారండి, జీమాడకుల మండలం. మేము గత 3-4 సంవత్సరాల నుండి ఇదే వ్యవసాయం చేస్తున్నామండి. దీనికి ఫస్ట్న బెడ్ సిస్టమ్ అని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఈ కొండ ఇలా వేసుకోవాలి. దీని మీద బెడ్ మీద కొండ వేసుకొని అప్పుడు మట్టి కప్పిన తర్వాత ఒక నెల తర్వాత కొండ అలాగా బయటకు వస్తుందండి. బయట రావడం పెట్టి అలాగా దీని తర్వాత ఈ క్రాప్ అనేసరిగా 3 నెలలండి. తర్వాత తవ్వేసుకొని మన సంతలు కానీ తీసుకొని అమ్ముకోవడం కానీ, లేకపోతే బయట నుండి సౌకర్యాలు వచ్చి కొనుక్కోవడానికి తీస్తారండి. చూశారు కదండి, రైతు మాటల్లోనే విన్నారు కదా. ఈ పంట అనేది ఇక్కడ పండించి 3 నెలల తర్వాత వెళ్ళి సంతకి తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న సంతలకు తీసుకెళ్ళి మంగళవారం తర్వాత గురువారం సంతలు జరుగుతూ ఉంటాయి. ఆ సంతలకు వెళ్ళి ఇది అమ్మడం జరుగుతుంది. అది కాకుండా మధ్యవర్తులు ఎవరైనా వచ్చి కొనుక్కొని విశాఖపట్నం, ఇటు అనకాపల్లి జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నుంచి తీసుకువెళ్తుంటారని రైతు మాటలు చెప్తున్నారు. సో ఇట్లాంటి పంటల వల్ల వీళ్ళు ఏదో ఒక పంట పండి జీవనోపాధులు చేసుకోవాలి కాబట్టి ఇది ఒక జీవనోపాధి కింద వీళ్ళు ఇది పంటలు పండించడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సోషల్ మీడియా ఛానల్.